ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ మానదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన అందరూ పునరుద్ధాన పాలువారు ఆరాధనకు వెళ్ళారా? దేవుడు అగస్టు మాసం అంతా కూడా కాపాడి మరొక మాసంలోనికి 1వ తారీఖులో దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు నమ్మదగిన వాడు, మాట ఇస్తే తప్పుకునేవాడు కాదు. మీరు కూడా మీ కుటుంబాలతో ప్రార్థన చేయండి. ఒక్కోసారి అనిపిస్తుంది, ఇంత ప్రార్థన చేస్తున్నాం కదా, ఇంకెప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడని. అననుకూలమైనటువంటి పరిస్థితులు ఆయన దిగి వచ్చి పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చేవాడే మన దేవుడు. చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో చివరి మాటలు చాలా జాగ్రత్తగా వెళ్దాం. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ఎక్కడంట? అంధకారమందు కూర్చున్న దేవుడు నాకు ఎలా ఉంటాడు? వెలుగుగా ఉంటాడు అంటున్నాడు. ఈ నెల 1వ తారీఖు నుంచి చివరి తారీఖు వరకు నువ్వు కూర్చున్న పరిస్థితులు అంధకారంగా ఉండవచ్చు, అయినను అవి ఎలా ఉంటాయని చెప్తున్నాడు. నాకు వెలుగుగా ఉండను. ఎందుకంటే మనం చీకటి వల్ల మనం ఉన్న ప్రాంతం చీకటైంది. మనము చీకటిగా ఉన్నాం అనుకోండి, మనమున్న వెలుగు ప్రాంతం కూడా చీకటిగా మారదు. కానీ మనము వెలుగుగా ఉన్నప్పుడు మనం కూర్చున్న ప్రాంతం చీకటి అయినప్పుడు అది కూడా వెలుగుగా చేయగలిగిన దేవుడు దేవుడు. దానియేలు వెళ్ళినటువంటి ఆ సింహాల భవనంలోనికి దేవుడు వెలుగుగా వచ్చాడు. అలాగే దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు కనుక జాగ్రత్తగా ఆలోచించి ప్రార్థన చేసుకోండి. దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో రీతికి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. మేమున్న ప్రభుత్వం అంధకారమైనప్పటికీ వెలుగుగా మార్చి ప్రభు చూపించి మా ఇంట్లో పొందున్నాను. యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి మనలాగా ప్రార్థిస్తున్నారు. సదా తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.